ఇప్పుడు శరీరం ఉంది, లోకం అంటుంది ఈ శరీరాన్ని అలంకరించుకో అంటది, ఈ శరీరాన్ని ఫ్యాషన్గా మార్చుకో అంటది. లోకస్తులు ధరించినట్లుగా నీవు కూడా ఫ్యాషన్గా ధరించుకొని అలంకరించుకో అంటది. అప్పుడు నీ శరీరానికి ఒక అలంకరణ పెడుతున్నావు, ఈ శరీరానికి ఒక ఫ్యాషన్ చేస్తున్నావు. అలా ఫ్యాషన్ చేస్తున్న ఒక విశ్వాసం నేను సూటిగా అడుగుతున్నాను, నీ శరీరాన్ని మాడిఫై చేసుకోవటానికి, నీ శరీరాన్ని అలంకరించుకోవటానికి నీ శరీరం మీద నీకేమైనా అధికారం ఉందా? ఈ శరీరం దేవుని ఆలయం, ఈ శరీరం ద్వారా దేవుడు మహిమ పొందాలి. మరి దేవుడే ఈ శరీరం ద్వారా మహిమ పొందాలి అని కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనుషులను ఎందుకు మహిమ పొందాలని ఆలోచిస్తా, మనుషులను ఎందుకు మెప్పించాలని ప్రయత్నం చేస్తా, మనుషుల ఎదుట నీ అలంకరణ ఎందుకు వ్యక్తపరచాలని కోరుకుంటా? ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం నీ సొంతం కాదు, ఈ శరీరం మీద నీకు అధికారం లేదు. అలంకరించుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? యేసు రక్తం చేత కడగబడ్డావా? యేసు రక్తం నీ మీదకి వచ్చిందా? నువ్వు దేవుని సొత్తుగా మారావా? అలంకరణ విడిచిపెట్టు. ఇదండి సరైన బోధ. నువ్వు దేవునికి ఇష్టడుగా మారాలంటే నీ శరీరాన్ని నీకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకోవద్దు, అలంకరించుకోవద్దు. నీ దేహముతో దేవుని మాత్రమే నువ్వు మహిమపరచాలి. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తా.